హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో వన్ మోర్ పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే తెలియాలి. అండ్ అలాగే హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్ క్రియేషన్ జరిగితే ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఎవ్రీ డే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ మీన్స్ ఏంటంటే ప్రీవియస్ మార్కెట్ ఏ పాయింట్ నుంచి అప్ సైడ్‌కి వెళ్ళిందో ఆ పాయింట్ లో అనేది మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఈ పాయింట్ అనేది సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే ఏ పాయింట్ నుంచి మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయిందో ఈ పాయింట్ అనేది ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ తెలియాలి. అండ్ అలాగే క్రియేషన్స్ అంటే లోవర్ హైస్ అండ్ హైయర్ లోస్. ఎగ్జాంపుల్ మినిమమ్ 2 స్వింగ్స్ గాని, హైయర్ లోస్ గాని జరిగితే ఈ స్ట్రాటజీ మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇది వర్క్ అవ్వదు. అండ్ అలాగే మినిమమ్ లోవర్ హైస్ గాని ఎగ్జాంపుల్ లోవర్ హైస్ గాని మినిమమ్ 2 స్వింగ్స్ గాని జరిగితే ఇక్కడ కూడా ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయకూడదు. ఓకే. ఓన్లీ ఒకే స్వింగ్ మాత్రమే ఉండాలి. అంటే 2 స్వింగ్స్ మనకి క్రియేషన్ జరిగితే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయకూడదు. ఓకే. చూడండి. ఓకే. రీసెంట్ టైమ్‌లో మనకి ఎక్కువగా మార్కెట్ అనేది సడెన్‌గా డౌన్ అవ్వడం గాని, సడెన్‌గా అప్ సైడ్‌కి వెళ్ళడం గాని జరుగుతుంది. అటువంటి టైమ్‌లో మనకి ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది సపోర్ట్ అనుకోండి. ప్రీవియస్‌గా మార్కెట్ ఈ పాయింట్ నుంచి అప్ సైడ్‌కి మూవ్ అయింది. టుడే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. డైరెక్ట్ మనకి ఇలాగ ఒక స్వింగ్ క్రియేషన్ జరిగి ఇక్కడ వరకు డౌన్ అయింది. సో, ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ దగ్గర మనకి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఈ బేరిష్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే హై మీన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ అవ్వాలి. ఈ విధంగా అవ్వాలి. ఆర్ 2 క్యాండిల్స్‌తో బ్రేక్‌ఔట్ అయినా నో ప్రాబ్లమ్. ఆర్ ఆ బేరిష్ క్యాండిల్ మనకి 2 క్యాండిల్స్ ఈ విధంగా బ్రేక్‌ఔట్ అయినా సరే నో ప్రాబ్లమ్. ఈ స్ట్రాటజీకి క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. హై బ్రేక్‌ఔట్ అయింది మాత్రమే ఎంట్రీ తీసుకోం. క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్‌తో క్లోజ్ అవ్వాలి. ఓకే. ఈ విధంగా ఇక్కడ మనం సి సైడ్‌కి ఎంట్రీ తీసుకుంటాం. రిస్క్ అండ్ రివార్డ్ మనకి మినిమమ్ అయితే 1:3 అయితే వస్తుందిక్కడ. ఓకే. ఇది సపోర్ట్ దగ్గర. అండ్ సేమ్ లైక్ మనకి రెసిస్టెంట్ దగ్గర కూడా సేమ్. అంటే రెసిస్టెంట్‌ని ఏ విధంగా తీసుకుంటామంటే ఏ పాయింట్ నుంచి మనకి మార్కెట్ డౌన్ అవుతుందో ఓకే. ఆ పాయింట్‌ని మనం రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. మనం దీన్ని రెసిస్టెన్స్ కింద ఒక లైన్ క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ అలాగే మార్కెట్ ఇక్కడ అప్ సైడ్‌కి మూవ్ అయింది. ఓకే. ఇక్కడ అప్ సైడ్‌కి మూవ్ అయిన తర్వాత చూడండి. సారీ. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వస్తది. మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళిందంటే బుల్లిష్ క్యాండిల్ వస్తది కదా! ఓకే. ఈ విధంగా అంటే మనకి స్మాల్ క్యాండిల్స్ ఉండి కన్సిడర్ చేయకూడదు. మనకి మినిమమ్ ఆ క్యాండిల్ అనేది ఏంటంటే చూడడానికి మనకి ఇది స్ట్రాంగ్ బేరిష్, ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద మనకి వ్యూ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే. బుల్లిష్ క్యాండిల్. మనం నెక్స్ట్ ఎంట్రీ ఇది రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర మనకి సెల్లర్స్ ఉంటారు. అండ్ సపోర్ట్ దగ్గర బయర్స్ ఉంటారు. ఓకే. ఈ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అవ్వగానే మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఒక క్యాండిల్‌తో గాని, 2 క్యాండిల్స్‌తో గాని బ్రేక్‌ఔట్ అయినా నో ప్రాబ్లమ్. బ్రేక్ డౌన్. ఇక్కడ పుట్ సైడ్‌కి అయితే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ అలాగే 1:3 అయితే క్యాప్చర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఓకే. మార్కెట్‌లో చూపిస్తాను ఒకసారి. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి. ప్రీవియస్ మార్కెట్ ఏ పాయింట్ నుంచి అప్ సైడ్‌కి వెళ్ళింది? ఈ పాయింట్ నుంచి మనకి అప్ సైడ్‌కి వెళ్ళింది. ఈ లో అనేది మనకి నెక్స్ట్ డే మనకి సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. యెస్. చూడండి. ఇది సపోర్ట్. నియర్ సపోర్ట్. ఓకే. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఇక్కడ చూడండి. ఓన్లీ ఒక స్వింగ్‌తోనే మార్కెట్ డౌన్ అయింది. ఇక్కడ మనం ఎప్పుడు కన్సిడర్ చేయకూడదంటే, ఇక్కడ మార్కెట్ గాని 2 స్వింగ్స్ కానీ క్రియేషన్ జరిగితే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే కంటిన్యూ‌గా లోవర్ హైస్ క్రియేషన్ జరిగితే ఎవరున్నట్టు మార్కెట్‌లో? సెల్లర్స్ ఉన్నట్టు. సెల్లర్ ఉండేటప్పుడు మార్కెట్ అయితే అప్ సైడ్‌కి మూవ్ అవ్వదు. ఓన్లీ ఒక స్వింగ్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే ఆ స్వింగ్ అనేది. ఆ స్వింగ్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. సో, ఇది ఈ స్వింగ్‌ని మనం కన్సిడర్ చేయము. ఓకే. ఓన్లీ 2 స్వింగ్స్ ఉంటే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ ఓన్లీ వన్ స్వింగ్ ఓకే. ఒక స్వింగ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఈ సపోర్ట్ దగ్గర మనం చూడండి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. యెస్. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈ ఐ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఒక క్యాండిల్‌తోనే బ్రేక్‌ఔట్ అయితే క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ 2 క్యాండిల్స్‌తో గాని అవుతే మటికి హై బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకోండి అప్ సైడ్. ఓకే. ఇక్కడ మీరు ఐ తీసుకుంటే ఇక్కడ మీకు 1:3 అయితే వస్తది. ఓకే. సేమ్ ఇదొకటి. ఇక్కడ మనం ఓన్లీ ఇది ఎక్కువగా దేంట్లో యూజ్ అవుతుందంటే ఎక్కువగా నిఫ్టీలో అయితే ఎక్కువగా సక్సెస్ రేట్ అయితే ఉంది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఇదొకటి. చూడండి ఇక్కడ సేమ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఈ ఐ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. అండ్ చూడండి ఇక్కడ కూడా
సో, చూడండి ఇది సపోర్టే కదా! ప్రీవియస్‌గా మనకు ఒకే ప్రైజే 2 టైమ్స్ రిజెక్షన్ జరిగింది. ఇది సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. ఈ బేరిష్ క్యాండిల్ ఇప్పుడు ఐ బ్రేకౌట్ అవసరం లేదు. ఇప్పుడు ఐ బ్రేకౌట్ అవసరం లేదు. సో, ఇక్కడ మన ఎంట్రీ అనేది క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అదే 2 క్యాండిల్స్ అయితే మన ఐ బ్రేకౌట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడైతే అవసరం లేదు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో, 1:3 రాగానే మనం ఇక్కడ ఎగ్జిట్ అయితే అవుతాం. అండ్ అలాగే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఏంటో మనకు తెలియాలి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మార్కెట్ ఒక స్వింగ్‌తోనే మార్కెట్ డౌన్ అయింది. ఇక్కడ మనకి 2 స్వింగ్స్ గాని ఉంటే ఇది కన్సిడర్ చేయము. బట్ మార్కెట్ ఒక స్వింగ్‌తోనే అయింది కాబట్టి సో, ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం. సపోర్ట్ చూడండి. సో, ఇవన్నీ మనకి సపోర్ట్‌లే కదా! చూడండి. ప్రీవియస్‌గా మనకి ఓకే. ఇక్కడే నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ రిజెక్షన్ దగ్గర మనకి ఇక్కడ ఏం క్యాండిల్ వచ్చింది? స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, ఈ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్‌ని మనకి బ్రేక్ డౌన్ అవ్వగానే ఇక్కడ హై బ్రేకౌట్ అవ్వగానే ఒక క్యాండిల్‌తో బ్రేకౌట్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాం సిఈ సైడ్. అండ్ అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. యెస్, ఇది సపోర్ట్. మార్కెట్ ఇక్కడ డైరెక్ట్ అయితే డౌన్ అయింది. ఒక స్వింగ్ కూడా లేదు మార్కెట్‌లో. సో, ఇక్కడ మనకి ఇదంతా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. ఈ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ మనకి సింగిల్ క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. 2 క్యాండిల్స్ కాబట్టి హై బ్రేకౌట్ గాని ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాం. సో, సేమ్ 1:3 రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయితే ఉంది. చూడండి. ఇప్పుడు రెసిస్టెన్స్‌గా చూడండి ఇది. సో, ఇది రెసిస్టెంట్ దగ్గర దీనికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. ఇక్కడ మార్కెట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ అయితే జరిగింది చూడండి. యెస్. ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిజెక్షన్ జరిగింది. మార్కెట్ కూడా ఒకే స్వింగ్‌తో అయితే అప్ సైడ్‌కి వెళ్ళింది. సో, ఇప్పుడు ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఇక్కడ మనం పుట్ సైడ్‌కి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. లైక్ సేమ్ కూడా ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్. ఇదంతా మనకి ఇది రెసిస్టెన్స్ కాబట్టి సో, ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి స్ట్రాంగ్ ఓకే. మనకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది గానీ, బట్ ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేము. సో, రీజన్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంది ఇక్కడ. ఆల్‌మోస్ట్ ఎంతుంది? సో, ఎప్పుడైనా సరే మోర్ థాన్ 20 పాయింట్స్ గాని ఎక్కువ ఉంటే మనం ఎంట్రీ తీసుకోవసరం లేదు. ఆల్‌మోస్ట్ 32 పాయింట్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవసరం లేదు. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ 1:3 డౌన్ అవ్వలేదు కాబట్టి సో, తీసుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. పుట్ సైడ్‌కి. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదంతా మనకి రెసిస్టెన్స్. సో, ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇది బుల్లిష్ క్యాండిల్. ఈ బుల్లిష్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ అగైన్ పుట్ సైడ్‌కి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ 1:3. ఓకే గాయ్స్, ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అవ్వండి.